దేవుడు అనుగ్రహించే సర్వాంగ కవచంలో చూసినప్పుడు మొదటిగా సత్యం అనే దట్టి, రెండోదిగా చూసినప్పుడు నీతి అనే కవచం అంట, నెక్స్ట్ చూసినప్పుడు సమాధాన పాదచు, ద గాస్పల్ ఆఫ్ పీస్. ఏంటి చదువుదామా, మాట చదువుదామా. పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. సిద్ధ మనస్సు, ప్రిపేర్డ్నెస్. ఆవిడ చూసినప్పుడు గాస్పల్ ఆఫ్ పీస్. ఈరోజు మన షూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు తరం తప్పకుండా ఒప్పుకుంటారు. నీ షూస్ని బట్టే నీ వాకింగ్ ప్యాటర్న్ ఉంటుంది, నీ షూస్ని బట్టే నీ బ్యాక్ స్పైన్ ఉంటుంది, నీ షూస్ని బట్టే నీ నీస్ ఎంత కంఫర్ట్ ఉంటుందని తెలుస్తుంది. ఈరోజు నీ కాలికి ప్రొటెక్షన్ ఉందా? రక్షణ సువార్త, క్రీస్తు నీ కొరకు చేసిన కార్యాలు బట్టి నీకు సమాధానం కావాలి. ఈరోజు యోర్ స్టెప్స్ షుడ్ బి కాన్ఫిడెంట్. వెన్ యు ఆర్ కాన్ఫిడెంట్ యు ఆర్ పీస్ఫుల్. యు ఆర్ పీస్ఫుల్. ఈరోజు మీరు చేసిన పని ఇది అవసరమా, ఇది చేయాలా? ఇంకా క్లియర్గా చెప్పాలంటే కొంతమంది చూడండి భయంలో చేసే నిర్ణయాలు. అయ్యో వారు ఫోన్ చేస్తున్నారు, ఇది చేసేయాలి, వారు తీసే అడుగులు. అయ్యో నాకు భయం వేస్తుంది, పలానా చేసేద్దాం, పలానా తప్పించుకోదాం, పలానా జరిగిద్దాం. యూ ఓన్లీ ట్రై టు ఎస్కేప్. చూసి అవన్నీ భయాలతో తీసేది ఎస్కేప్ అయ్యాన్ని. సమాధానం అనే పాత చూడలేవు. ద గాస్పల్ ఆఫ్ పీస్ లేదు నీకు. దేవుని వాక్కును బట్టి నువ్వు నమ్మిన ఆ సువార్త, నీకు అనుగ్రహించబడిన ఆ రక్షణ సువార్త నువ్వు గ్రహిస్తలేదు. దేవుడు నీ కొరకు చేసిన కార్యాలని నువ్వు గ్రహిస్తలేదు. అలాంటి వారి జీవితంలో సమాధానం పోయిందనుకో భయాన్ని బట్టి కంగారు పట్టిన నిర్ణయాలు, వారి జీవితంలో సమాధానం పోయిందంటో కోపంలో వారు చేసే రియాక్షన్లు, కోపంలో వారు చేసే ఉద్రేకాలు, బ్యాలెన్స్ లేని ఉద్రేకాలు, వారికి సమాధానం పోయిందనుకో వారి జీవితంలో యాంగ్జైటీ, ప్రార్థన ఉండదు, యాంగ్జైటీ ఉంటుంది, కంగారు. ఈరోజు నీవు కానీ దేవుడు సమాధానం కలిగిన వ్యక్తి అయితే, లెట్ మీ గో ఫాస్ట్, యూ వుడ్ ఫైట్ బై రిఫ్యూజింగ్ ప్యానిక్. ఏ వార్త వచ్చినా కూడా కంగారు పడం. సమాధాన పాత చూడాలన్నప్పుడు ఫంక్షనాలిటీ గురించి మాట్లాడుతున్నా, కంగారు పడం. ఏ వార్త నిన్న, ఏ దుర్వార్త నిన్న, ఏ నాశనమైన వార్త నిన్న, నువ్వేం కంగారు పడం. యుల్ బి బోల్డ్, యుల్ బి కాన్ఫిడెంట్. ఎందుకంటే సైనికుడు యుద్ధంలో నిలబడినప్పుడు శత్రువు పరిగెత్తుకుని రావచ్చు, రా నిలబడి ఉన్నా అంటాడు. దట్ ఈస్ వాట్ యు నీడ్. ఆ గ్రిప్ ఉండాలి, ఆ గ్రిప్తో నిలబడాలి. యూ హ్యావ్ టు బి కాన్ఫిడెంట్ ఎనఫ్ టు స్టాండ్ అండ్ రెసిస్ట్ ద ఎనిమీ. సో సమాధాన పాద జోడలు కలిగిన వాడు ఈ రిఫ్యూజెస్ టు పానిక్. రెండోది వాకింగ్ ఇన్ ఫర్గివ్నెస్. నీ అడుగులు క్షమాపణతో ఉండాలి. క్షమించిన వాడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి కలవరపడాల్సిన అవసరం లేదు, మనసులో ఓరక బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు ముందుకు వెళ్తా ఉంటావు. సో యువర్ పీస్ ఈజ్ గివింగ్ యూ ద కాన్ఫిడెన్స్ టు మూవ్ ఫార్వర్డ్. యువర్ పీస్ ఈజ్ గివింగ్ యూ ద డేరింగ్నెస్ టు మూవ్ ఫార్వర్డ్. అదే సమయంలో తుఫాన్లు వచ్చినప్పుడు, కలవరాలు వచ్చినప్పుడు, అపవాది నీ జీవితంలో స్టేరింగ్ అప్ అన్నెసరీ స్టార్మ్స్, అక్కర్లేని తుఫాన్లు రేపినప్పుడు ధైర్యంగా నిలిచి ఉంటావు. ఆల్వేస్ రిమెంబర్, ద ఎనిమీ కెనాట్ పుష్ ఓవర్ ఎ బిలీవర్ హూ ఇస్ రూటెడ్ ఇన్ పీసెస్. సమాధానములో నిలపబడిన విశ్వాసిని అపవాది తొయ్యలేడు. ఆడు పెట్టే భయాలు నువ్వు భయపడి అడుగు వెనక్కి తీస్తూనే ఉంది, కానీ నిన్ను మాత్రం నిలిచిన స్థానం నుండి వాడు, ఎందుకంటే బైబిల్ ఉంది, మనల్ని దేవుడు నిలబడతాడంట. ఎక్కలేని కొండపైకి మనల్ని ఎక్కించువాడంట, మనల్ని నిలబెట్టువాడంట. దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు. అందుని బట్టి నువ్వు అంటావు నాకు కలిగిన సమాధానము దేవుడిచ్చిన సమాధానం ద్వారంగా నేను నిలబడతా. నెక్స్ట్ మనం చూద్దాం. లెట్స్ రీడ్ వర్స్ 16 ప్లీజ్. 16 వర్స్. ఇవన్నీ కాక విశ్వాసమను డాలు పట్టుకొనిడి. ఇవన్నీ కాక విశ్వాసమైన డాల్ని పట్టుకో. ఎందుకు పట్టుకోవాలి? అపవాది అగ్ని బాణాలని అణిచివేయునట్లుగా. అపవాది కొన్నిసార్లు నీకు దగ్గర రాకపోతే ఏం చేస్తాడు? అసలు దూరం నుండి స్టార్ట్ చేస్తాడంట. ఇదిగో వస్తున్నానని, ఎక్కడో రేపు జరగబోయే దాని గురించి మాట్లాడతాడంట, 10 సంవత్సరాల తర్వాత జరగబోయే దాని గురించి మాట్లాడతాడంట, వచ్చే సంవత్సరం జరగబోయే దాని గురించి మాట్లాడతాడంట.
వచ్చే నెల గురించి మాట్లాడతాడంట. వాడు వేసే అగ్ని బాణాలు చూసినప్పుడు నీ జీవితంలో నిన్ను దాడి చేస్తానికి, నిన్ను హాని చేస్తానికి, నీవు ఎక్కడ నీ గమ్యం చేరతావా అని నిన్ను ఆపుతానికి వాడు అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడంట. అందుకని చెప్పినప్పుడు అబవ్ ఆల్ అంటాడు. అన్నింటికన్నా ముఖ్యంగా ఇంకో మాటలు చెప్పాలంటే విశ్వాసం అనే డాల్ని ఎత్తిపెట్టుకో. ఈరోజు షీల్డ్ ఆఫ్ ఫెయిత్ లేకపోతే ఏమవుతుంది? సడన్ డౌట్స్, సెక్షువల్ థాట్స్, ఫియర్ఫుల్ ఇమాజినేషన్స్, అక్యూజింగ్ వాయిసెస్, నేరారోపణలు, ఏదేదో తలంపులు, అపవాది దూరం నుండి వేసే బాంబులు. రియాలిటీలో లేదు. అక్కడ రియాలిటీలో పోరాడతలే. నువ్వు ఎక్కడో దూరం నుండి వాడిని నీ పైన వేసుకుంటూ వస్తున్నాడు. కానీ వాటిని నువ్వు ఎదిరించాలంటే విశ్వాసం అనే డాల్ అది సైన్ వస్తాడంట. విశ్వాసం డాల్ ఏం చేస్తావు? పటాక్. అది ఎదురుస్తాం మాత్రమే కాదు, వాటిని ఆర్పివేయనట్లుగా, అంటే వేసి కిందకేసి దాన్ని ఆర్పేస్తావంట. అవి నిన్ను మొట్టమంట. ఈరోజు ఇలాంటి అక్యూజేషన్స్ ఇవన్నీ కలుగుతున్నాయంటే జస్ట్ రిమెంబర్, ఈ డాల్ని ఎత్తిపెట్టు. అవి రావని కాదు, అవి వస్తాయి. షూర్ వస్తాయి. అప్పుడు వస్తే ఛాన్స్ ఉంటే కాదు, తప్పకుండా ప్రతి ఒక్కడికి వస్తాయి. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలంటే ఈ విశ్వాసం డాల్ని ఎత్తిపెట్టాలి. ఈ విశ్వాసం డాల్ ఎత్తిపెట్టినప్పుడు యు ఆర్ నాట్ wounded, యు ఆర్ సేఫ్, యు ఆర్ ప్రొటెక్టెడ్, యు ఆర్ డూయింగ్ వెల్. సో ఈరోజు ప్రాక్టికల్గా అపవాది నీ జీవితంలో అక్యూజేషన్స్, ఈ దాడులు వేస్తున్నాడంటే, ఈ బాణాలు వేస్తున్నాడంటే నువ్వేం చేయాలి? స్పీక్ అలౌడ్ విత్ ఫెయిత్. విశ్వాసంతో బిగ్గరగా మాట్లాడు, విశ్వాసంతో ప్రకటించు. విశ్వాసం, వాడు మాటలు నీ మైండ్కి చేరతానికి ముందే, అవి నిన్ను గాయపరుస్తానికి ముందే అగ్నిని ఆర్పు. ఎట్లా ఆర్పుతావు? ఇదిగో నా దేవుడు నమ్మదగిన దేవుడు, ఇదిగో నా దేవునికి సాధ్యం, ఇదిగో నా దేవుడు నా పక్షాన కార్యం జరిగిస్తాడు, నేను ఈ అపవాది కార్యాలను ఎదిరిస్తున్నాను, నా దేవుడు నాకు జయాన్నిస్తాడు. రెసిస్ట్ అపవాది మాటల్ని, వాడు పన్నాగాల్ని ఎదిరించు. అయితే మేము చెప్తున్నాను, ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. ఇది చూసినప్పుడు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ లాజికల్ థింకింగ్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ మైండ్. అందుకని ఎప్పుడు అంటామండి, యుద్ధ రంగం అంటేనే మైండ్ ఇస్ ఆర్ బ్యాటిల్ ఫీల్డ్ అంటాం. అపవాది నిన్ను పోరాడతాడంటే నేరుగా వచ్చి నేను ఎప్పుడు పోరాడదు, డోంట్ వరీ. నేరుగా వచ్చి నీ ముందే కనబడ్డావు. కానీ ఎక్కడ పోరాడతాడు? తప్పకుండా ప్రతి ఒక్కరిని నీ మైండ్లో, నీ మనసులో పోరాడుతూనే ఉంటాడు. నీ మనసులోనే పోరాటాలు జరుగుతాయి. వాడు పోరాడే పోరాటాలు, వాడు దాడులు ఎలా ఉంటాయి అంటే నీలో అష్యూరెన్స్ లేకుండా చేస్తాడంట. ఇది నిజమా? ఇది అవుతుందా? ఇది చేద్దాం అనుకుంటున్నావు, చేయగలవా? నీకు అవదే, నీకు కుదరదే, నీకు చేత కాదే. ఈజ్ ఆల్వేస్ ద వన్ హూ డిస్కరేజెస్. రెండోది, నీలో ఉన్న ఐడెంటిటీని తీసేస్తాడంట. నువ్వు ఎవరో నిన్ను గ్రహించడం చేస్తాడంట. నీలో ఉన్న ఐడెంటిటీని చెదరగొడతాడంట. నీలో దేవుడు పెట్టిన ఆ అభిషేకంని గుర్తింపను ఒకటి చేస్తాడంట. నీ మైండ్లో ఆ ఐడెంటిటీని తీసేస్తే నేను ఎవరిని? ఈరోజు చాలామంది చూడండి, ఐడెంటిటీ ప్రాబ్లం. నేను ఎవరిని? నేను అబ్బాయినా అమ్మాయినా నాకే తెలియట్లేదు అంటాడంట. అబ్బాయి శరీరంలో ఉన్న అమ్మాయిని అంటాడంట, అమ్మాయి శరీరంలో ఉన్న అబ్బాయిని అంటాడంట. ఐడెంటిటీ ప్రాబ్లం. ఎక్కడ ఆ ప్రాబ్లం వస్తుంది? మైండ్. అపవాది చేసే దాడిలో. మూడోది, నీ నిరీక్షణ కోల్పోయేలాగా చేస్తాడు. నువ్వు రక్షించబడిన మనసు కలిగి లేకపోతే, ఆ హెల్మెట్ ధరించుకోకపోతే నిరీక్షణ నీలో ఉండదు, కాన్ఫిడెన్స్ నీలో ఉండదు, నిశ్చయత నీలో ఉండదు. యు సీ, దట్ ఈస్ వేర్ యువర్ హోప్. నీ నిరీక్షణ దేవుని యందు ఉండాలి. రక్షణ అన్నదప్పుడు రక్షణ నీకు జ్ఞాపకం చేస్తుంది, నేను విమోచించబడిన వాడు. ఎంతమంది ఇక్కడ విమోచించబడిన వారు ఉన్నారో ఒకసారి హల్లెలూయా చెప్తారా? చెప్పండి, నేను విమోచించబడిన వాడిని, నేను క్షమించబడిన వాడిని, నేను క్రీస్తు సంబంధి. ధైర్యంగా చెప్పుకుంటారా? దేవుడు నిన్ను విమోచిస్తానికి పరమను విడిచొచ్చి తన రక్తాన్ని చిందించి ఆ రక్తముతో నిన్ను కొన్నాడు. దట్ ఈస్ రిడీమ్. ఆ రక్తము నీకు వెల చెల్లించి నిన్ను ఆయన సొత్తుగా చేసుకున్నాడు. నిన్ను ఆయన సొత్తుగా చేసుకున్నప్పుడు, నువ్వు ఆయన సొత్తుగా మారినప్పుడు నిన్ను ఏ మాత్రము ఏ విషయంలో దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఆమె విడిచిపెట్టాడు. దేవుడు నిశ్చయత కలిగి ఉంటుంది. నీవు ఆయన సొత్తు. ఎంతమంది నేను ఆయన సొత్తు అని చెప్పగలుగుతారు? ధైర్యంగా చెప్పండి, నేను ఆయన సొత్తు. జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు ఏ అపాయం వచ్చినా, ఏ ఆపద వచ్చినా,
ఏ అపవాది ఏ అబద్ధం ఆడినా జ్ఞాపకం చేసుకో, నేను ఆయన సొత్తు. యు సీ, యువర్ హోప్ విల్ గివ్ యూ ద ఫెయిత్ ఇన్ యాక్షన్. ఈరోజు ఎట్లా పోరాడతాం అంటే రెన్యూడ్ మైండ్. ప్రతి దినము మన మనసుని నూతనపరుచుకుని దేవుని వాక్కు ద్వారా బలపరచబడుకుంటాం. ఎలా పోరాడతాం అపవాదిని అంటే, వాడి దాడిని ఎలా ఎదురిస్తామంటే నీలో కలుగుతున్న ప్రతి నెగిటివ్ థాట్స్ని, అందుకనే మన మైండ్లోకి వస్తున్న ప్రతి తలంపుని చెరపట్టి దేవుని చిత్త ప్రకారం వాటిని మలచాలి. నీ మైండ్ యుద్ధరంగం. అక్కడ వస్తున్న ప్రతి తలంపుని నువ్వు ప్రొటెక్ట్ చేస్తాను. రక్షణ, నేను రక్షించబడ్డాను కాబట్టి నేను ఇది చేయగలనా, నేను రక్షించబడ్డాను కాబట్టి నేను ఇలా ఆలోచించగలనా, నేను రక్షించబడ్డాను కాబట్టి ఇక్కడికి వెళ్ళగలనా, నేను రక్షించబడ్డాను కాబట్టి ఈ మాట నాకు చెల్లుతుందా, నేను రక్షించబడ్డాను కాబట్టి. ఇది ప్రతి అపవాది తలంపుల్ని, మన మైండ్లో వచ్చిన ప్రతి తలంపుల్ని చెరపట్టాలంట. హోల్డింగ్ థాట్స్ క్యాప్టివ్, చెరపట్టాలి. ఈరోజు నీ మనస్సు నిజంగా క్రీస్తు చేసిన కార్యాన్ని గ్రహించినట్లయితే, నా దేవుడు నాకు ఇచ్చిన శక్తి ద్వారంగా, నా దేవుడు నా జీవితంలో జరిగించిన కార్యాలను బట్టి, నా దేవుడు నా జీవితంలో ఇచ్చిన విజయాన్ని బట్టి నేను ముందుకు సాగుతా. ఇక్కడ ఆగిపోను, ఇక్కడ ఓడిపోను, ఇక్కడ పడిపోను. నా దేవుడిచ్చిన మాట నేను ఎరిగొన్నా. అందుకనే విసే సేవ్డ్ మైండ్ ఇస్ ప్రొటెక్టెడ్ మైండ్. సేవ్డ్ మైండ్ ఇస్ ఆల్వేస్ ప్రొటెక్టెడ్ మైండ్. డూ యూ హ్యావ్ ప్రొటెక్షన్? ఆరోది వాక్యం అనే ఆత్మ ఖడ్గం అంట. ఎంత చక్కగా రాశాడో ఇక్కడ పౌలు. వాక్యం అనే ఆత్మ ఖడ్గం. వాక్యం అనే ఆత్మ ఖడ్గం అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని నువ్వు నేరుగా శత్రువుతో మాట్లాడాలి. దేవుని వాక్యాన్ని నీ నోట్లో నుండి నీవు ప్రకటించాలి. నీ నోట్లో నుండి నీవు దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు అది ఒక ఖడ్గము. ఆ ఖడ్గము అపవాదిని దాడి చేస్తుంది. చూసి, ఇంతవరకు మాట్లాడిందంతా ప్రొటెక్షన్, సేఫ్టీ. ఇట్ ఈస్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. వాడి దాడుల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, వాడి దాడుల నుండి తప్పించుకోవడానికి, వాడి దాడిలో భయపడిపోకుండా ఉండటానికి. కానీ ఇదేంటంటే వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఏంటంటే ద డిఫెన్స్ ఏంటంటే నువ్వు వాడు కొట్టు. ఈరోజు పాపం చాలామంది విశ్వాసం అనే డాలు పెట్టుకున్నారు, సమాధానం పెట్టుకుని ఉన్నారు, అయ్యి పెట్టుకుని ఉన్నారు, రక్షణ పెట్టుకుని ఉన్నారు, నీతి పెట్టుకుని ఉన్నారు. కానీ దెబ్బలు పడుతూనే ఉన్నాయి, పొద్దుకుంటూనే ఉన్నారు. ఎంతసేపు పొద్దుకుంటావు అనుకుంటాడు. ఒక దెయ్యాన్ని పోరాడుతున్నావు, ఇంకో దెయ్యం వచ్చింది, ఇంకో దెయ్యం వచ్చింది, పోరాడుతున్నావు, ఇంకో దెయ్యం వచ్చింది, ఇంకో దెయ్యం వచ్చింది, పోరాడుతున్నప్పుడు ఓరక భరించుకుంటున్నావు. ఎంతసేపు భరించుకుంటావు? అర్థమవుతుందా? ఎప్పటికీ దెబ్బ కొట్టుకుంటా ఉంటే ఎప్పటికీ వాడిని అంతం చేస్తావు. కానీ వాటిని అంతం చేస్తానికి నీ దగ్గర ఉండాల్సింది దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం అంట. అంతే, ఇట్ ఆపరేట్స్ త్రూ ద హోలీ స్పిరిట్, విచ్ ఈస్ నాట్ జస్ట్ దిస్ గ్రాఫే నార్ లోగోస్. ఎప్పుడు చెప్తా ఉంటాం వాక్యము అన్నదప్పుడు, దేవుని వాక్యం అనేటప్పుడు 3 రకాలుగా తీయచ్చు. లేఖనములు అన్నమాట, గ్రాఫే లేఖనములు. నెక్స్ట్ ఇప్పుడు ఒక అధ్యాయం చదివినప్పుడు యు ఆర్ టాకింగ్ అబౌట్ లోగోస్, దేవుని వాక్కు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యము దేవుడు ఉండను. ఆ మాట కూడా లోగోస్ అన్నమాట చూస్తాం. కానీ ఒక మాటలో నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నట్టు ఎప్పుడైనా అనిపించిందా? ఒక అధ్యాయం చదివినప్పుడు ఒక్క మాటలోనే అక్కడ ఆగిపోతాం, ఒక్క వాక్లో అక్కడే ఉంటాం. ఇది నాకే తగులుతుంది, ఇది నాతోనే మాట్లాడుతున్నాడు, ఇది నాకే ఈ వాక్కు అని నీకు అనిపిస్తుందంటే యు ఆర్ గెటింగ్ రేమా. దాన్నే రేమా అంటాం. రేమా అనేటప్పుడు ఇట్ ఈస్ రెవల్యూషనరీ వర్డ్. ఈ రేమ అనేటప్పుడు ఏంటంటే ఇది పరిశుద్ధాత్ముడు నీకు అనుగ్రహిస్తున్న మాట. అపవాది నీకు తలంపేస్తున్నాడు, అపవాది నీకు దాడి చేస్తున్నాడు, అపవాది ఏదో ఒక నష్టం తీసుకొస్తున్నాడు, ఒక భయాన్ని తీసుకొస్తున్నాడు. ఆ సమయంలో నువ్వేం చేయాలంటే వాడిని తిరిగి కొడటానికి రేమాను వాడాలి. యు సీ, దెర్ ఇస్ నో పవర్ఫుల్ వెపన్ దాన్ రేమా. అదే దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. అది పరిశుద్ధ ఆత్మ ఖడ్గం. ఇట్ ఈస్ ఓన్లీ ఎంపవర్డ్ ఆర్ యాక్టివేటెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ మూలంగా మాత్రమే ఆ ఖడ్గం ఆపరేట్ అవుతుంది, నీ అంతటా నీకు కాదు. అందుకని అంటాం పరిశుద్ధాత్మత నింపబడిన వాడు పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వాడిగా, పరిశుద్ధాత్మ ద్వారంగా ఆ ఖడ్గము తీసి సాతాన్ని ఎప్పుడు ఎక్కడ కొట్టాలో అట్లా కొడతాం. నీవు వాక్యము చదివి ఆ వాక్యముని నువ్వు కరెక్ట్గా ఎత్తి పెడితే అపవాది ఏమాత్రం నేను ముట్టలేడు, అపవాది ఏమాత్రం నీ జోలికి రాలేడు. వాడి పడిన దెబ్బకి వాడు పారిపోతాడు. నెక్స్ట్ చూసినప్పుడు ఎప్పుడైతే దేవుని వాక్కుని ప్రకటిస్తావో యువర్ అ వారియర్ బిలీవర్, యువర్ అ వారియర్, యువర్ అ ఫైటర్. నిజంగా కత్తి పెట్టుకుని వెళ్ళాం,
ఈరోజు ఎట్లా పోరాడతాం? ఇప్పుడు చెప్పిన రీతిగా సింపుల్, డిక్లేరింగ్ ద స్క్రిప్చర్స్. ఈరోజు అపవాదిని ఎట్లా పోరాడతామంటే దేవుని వాక్కు ప్రకటిస్తంలో, ప్రార్థనలో ఫస్ట్ వాక్యాన్ని ప్రకటిస్తంలో, రెండోది ప్రార్థనలో వాక్యాన్ని ఎత్తిపెడతంలో, మూడోది నీ శోధనలో నీకు వచ్చే ఆ పరిస్థితుల్లో నువ్వు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ వాక్యాన్ని ప్రకటిస్తాం. ఒకటి మామూలుగా దేవుని స్తుతిస్తూ నా దేవుడు పలానా చేస్తాడు, నా దేవుడు ఇది జరిగిస్తాడు. రెండోది ప్రార్థనలో ఈ భారానికి ఇదిగో ఈ వాక్యము ప్రకటించిన రీతిగా దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది అని కోట్ చేస్తూ, మూడవదికి నీ మైండ్స్లోకి అపవాది దాడి చేస్తానికి ట్రై చేస్తూ నీ తల మీద దెబ్బేసేటప్పుడు నువ్వు అంటావు, నో 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 నా దేవుడు ప్రకటిస్తున్నది ఇది, నా దేవుడు తెలియజేసింది ఇది, నా దేవుడు వాగ్దానం చేసింది ఇది. ఆ వాగ్దానాలను ఎత్తి పెడతావు. సో ఎప్పుడు జ్ఞాపకం చేసుకో, విశ్వాసముతో పలుకుతూనే అపవాది పోతాడు, కానీ ఓరకే బైబిల్ది ఆ మాట ఏంటి, ఇదిగో సతానా అని చెప్తే పోవడం అని జ్ఞాపకం చేసుకోండి. నీవు అది విశ్వాసముతో వెన్ యూ డిక్లేర్, నువ్వు నమ్మి నువ్వు ప్రకటిస్తే జీవం. ఏడవదిగా చూసినప్పుడు చివరిది బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ, వీటన్నిటిలో ఏం చేయాలంటే 18వ వచనం చదువుతామండి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. ఎప్పుడు చెప్తామండి, ప్రేయర్ ఈజ్ అ ఫ్యూయల్ ఫర్ ఎ వార్ఫేర్. ఒక వీరుడు పోరాడటానికి తనకు ఫ్యూయల్ కావాలంటే ప్రార్థనే. ఈరోజు ఎంతోమంది ప్రార్థన లేనివారు. ఆర్మర్ బికమ్స్ యూస్లెస్ వితౌట్ ప్రేయర్. ప్రార్థన లేకపోతే నీ కవచమే వ్యర్థమైపోతుంది. జాగ్రత్త. నీ ప్రార్థన నిన్ను బలపరుస్తూ ఉంటుంది, నిన్ను నిలబెట్టే శక్తిని నీకు ఇస్తూ ఉంటుంది. ద స్టాండింగ్ పవర్, నిలిచే శక్తిని నీకు ఇస్తుంది. ప్రారంభిస్తాం కాదు, నిన్ను నిలిచి ఉండేవాడిగా చేస్తుంది. అదే సమయంలో ఫెయిత్ బికమ్స్ డ్రై వితౌట్ ప్రేయర్. ప్రార్థన లేని వాడి జీవితంలో విశ్వాసము ఏమైపోతుందంట, ఎండిపోతుందంట. విశ్వాసం లేకపోతే నువ్వేమి పోరాడలేవు, అపవాది అగ్ని బాణాలకి చచ్చిపోతావు. కానీ ప్రార్థన కలిగిన వాడు నీ విశ్వాసాన్ని ధైర్యంగా ఎత్తి పెడతానికి, ఎదిరిస్తానికి అవకాశం ఉంటుంది. ఒక విశ్వాసి ప్రార్థన లేని వాడైతే హీ విల్ బికమ్ అ కేర్లెస్ సోల్జర్. ఈజీగా దాడి చేయబడతాడు. ప్రార్థన ఏం చేస్తుంది? విల్ కీప్ యూ అలర్ట్. ప్రార్థన ఏం చేస్తుంది? ఇట్ విల్ కీప్ యూ కనెక్టెడ్ టు గాడ్. దేవునితో కలిపి ఉంచుతుంది. ప్రార్థన ఏం చేస్తుంది? ఇట్ విల్ ఎంపవర్ యూ. అగైన్ ఐమ్ టెలింగ్ యూ, ప్రేయర్ అలర్ట్స్ యూ, ప్రేయర్ కనెక్ట్స్ యూ విత్ గాడ్, ప్రేయర్ ఎంపవర్స్ యూ విత్ ద హోలీ స్పిరిట్. ప్రార్థన చెయ్యి. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంత శక్తి నీకు ఉంటుంది, అంత జయము నీకు ఉంటుంది, అంత సహాయం నీకు ఉంటుందండి. చివరిగా ఈరోజు నీవు అపవాది దాడులను నువ్వు ఎరిగినట్లయితే ఈరోజు నువ్వు గ్రహించాల్సింది, నీకు కవచం ఉందా? కవచము దేవుడు రక్షించబడిన వారికి దేవుడిచ్చే కవచం. ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని వెతికిన వారికి దేవుడిచ్చేది. ఆయన నీతిగా మార్చబడిన వారికి, ఆయన రక్తం ద్వారా శుద్ధీకరించబడిన వారికి ఆయన అనుగ్రహించిన నీతి, ఆయన అనుగ్రహించే కవచం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన ఇచ్చే విశ్వాసము అనే కవచం. ఆయన వాక్కుని నమ్మి ఆ వాక్యాన్ని కలిగి జీవిస్తానికి ఆశపడిన వారికి వాక్యం అనే ఆత్మ ఖడ్గంని దేవుడు వారికి అనుగ్రహించే కవచం. ఈరోజు నీ జీవితంలో ఎలాగెళ్ళింది గతం కాదు, కానీ నువ్వు క్రీస్తునందు నిలిచిన వాడికైతే రక్షణ సువార్త, ద గుడ్ న్యూస్, క్రీస్తు నీ కొరకు చేసిన కార్యాన్ని నువ్వు నమ్మినట్లయితే నీవు యూ విల్ హ్యావ్ ద గాస్పుల్, ద పీస్, సమాధాన పాదజం. ఈరోజు మీ జీవితంలో కవచం కలిగి ఉన్నారా? రక్షించబడిన ప్రతి ఒక్కరికి రక్షణ అన్న స్థిరస్థలం, ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. చూసి ఈరోజు దేవుని వాక్య సత్యాన్ని కలిగి ఉన్నావా? వేర్ యూ కెన్ స్టాండ్ స్ట్రాంగ్, స్టాండ్ బోల్డ్. ఈరోజు మీకు ఒకటే తెలియజేస్తానండి, నేను రక్షించబడ్డానంటే మాత్రం చాలదు, రక్షించబడిన ప్రతి ఒక్కరు సర్వాంగ కవచాన్ని ధరించుకుని నిలబడాలి. యేసుని నమ్మానన్న ప్రతి ఒక్కరు కవచాన్ని ధరించుకోవాలి. ఈరోజు కవచం ఉందా? కవచం ధరించుకున్నావా? ఎక్కడ ఒకసారి తల నుంచి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నీ జీవితంలో
దేవుడిచ్చిన కవచాన్ని ధరించుకున్నావా, లేకపోతే ఇప్పటికే నిర్లక్ష్యపరిచావా? ఇప్పటికే నిర్లక్ష్యపరిచిన వ్యక్తి అయితే దేవుని అడుగు, నన్ను క్షమించయ్యా. అందుకని ఈ దాడులు, ఈ వేదనలు, ఈ గాయాలు ఇవన్నీ నన్ను ఏలుతున్నాయ్యా. కానీ ఈరోజు వేడుకుంటున్నాను, ప్రభా నీవు నా జీవితంలో కార్యము జరిగించు. నీవు నా జీవితంలో మరొకసారి నన్ను బలపరిచి నేను నిలబడవలసిన స్థానంలో నన్ను నిలబెట్టు. ఈరోజు ప్రభా సమాధానం కలిగిన మనసు, దృష్టి కలిగిన మనసు, జయము కలిగిన మనసు నాకు దయచి. ఈరోజు నేను వెళ్ళవలసిన త్రోవలను నిలువనిగా, స్వతంత్రించుకోవాల్సింది స్వతంత్రించుకున్న వాడిగా నన్ను చెయ్యయ్యా, నాకు నేర్పించయ్యా. ప్రార్థన చేయండి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి, అడగండి. పరిశుద్ధాత్ముడా నాకు ప్రార్థన చేస్తాను, నేర్పించయ్యా. అయ్యా నాలో ప్రార్థన అయినంతను నేను ఇప్పుడే ఎదిరిస్తున్నానయ్యా. సోమర ఆత్మని ఎదిరిస్తున్నానయ్యా, డిస్ట్రాక్షన్ ఆత్మని ఎదిరిస్తున్నాను ప్రభా. ఇదిగో ఐ రిసీవ్ ద ఫ్రెష్ 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 ఫైర్. నా జీవితమైన నీ అగ్ని, ప్రార్థన అగ్ని, విజ్ఞాపన అగ్ని నాకు దయచేయ్యా. ప్రార్థన చేస్తున్నాను, నేను అలర్ట్గా ఉంటాను ప్రభా. ప్రార్థన చేస్తున్నాను, నేను జయిస్తూ ముందుకెళ్తానయ్యా. ప్రార్థన శక్తిని నాకు దయచేయి చెప్పి ఈరోజు నేను సత్యమనే దట్టిని ధరించుకుంటాను. అపవాది అబద్ధాలను ఎదిరిస్తాను, అపవాది మోసాలను ఎదిరిస్తాను. ఇదిగో దేవా నీ చేతుల్లో సమర్పించుకుంటున్నానయ్యా. నేను నమ్మిన ప్రతి అపవాది అబద్ధాలను ఇప్పుడే రద్దు చేస్తున్నానయ్యా. చెప్పండి, దేవా నీతి అనే కవచాన్ని ధరించుకుంటున్నానయ్యా. ఎక్కడ సమాధాన పాదజోలు ధరించుకోదు మనం చెప్తాం. సమాధానకర్త అయిన దేవా, సమాధాన అధిపతి, ఈరోజు నేను అంగీకరిస్తున్నానయ్యా. నా భయాలన్నీ తీసివేయి. ఐ రెనౌన్స్ ఆల్ మై ఫియర్స్, ఆల్ మై యాంగ్జైటీస్, ఆల్ మై పానిక్స్, ఆల్ మై రెస్ట్లెస్నెస్. నా ప్రతి గాయాన్ని నేను ఎదురుస్తున్నాను ఇప్పుడే. ప్రతి ఎమోషనల్ టార్మెంట్ ఆయన రద్దు చేస్తున్నాను ఇప్పుడే. నా పైన అధికారం లేదు సాతాను, నీకు నా పైన అధికారం లేదు. దేవుడు అనుగ్రహించిన సమాధానంలో నేను బ్రతుకుతాను. మనుషులు అన్న మాటలు, మనుషులు నాకు విరోధంగా చేసిన గాయాలు అందరినీ నేను క్షమిస్తున్నాను. నాకు తెలిసి తెలియని గాయాలు అన్నింటినీ నేను క్షమిస్తున్నాను యేసునామములో. ఇప్పుడే నా సమాధానాన్ని పాడు చేస్తానికి కుట్ర పడిన ప్రతి అపవాది కార్యములు యేసునామములో ఇప్పుడే లయపరచబడును గాక. ఆమేన్, 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 ఆమేన్. విశ్వాసం అనే డాలు ధరించుకోదమా. విశ్వాసం అనే డాలు అపవాది నీ ముందు పంపిస్తున్నాం అన్నీ అట్టగిస్తాను కంటే. ఇదిగో నీ మైండ్లో అటాక్స్ జరుగుతున్నాయా, నీ మైండ్లో సూసైడల్ థాట్స్ వస్తున్నాయా, కన్ఫ్యూజన్ జరుగుతూ ఉందా, నిరీక్షణ లేని పరిస్థితులు ఉన్నావా, ఈరోజు నువ్వు రక్షణ స్థిరస్థానము, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ నువ్వు ధరించుకోవాలి. చెప్పు దేవా, నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలయ్యా. నువ్వు నాకు అనుగ్రహించిన రక్షణ బట్టి వందనాలయ్యా. ఈ క్షణమే నాకు మనసులోకి వస్తున్న ప్రతి అపవాది తలంపుల్ని రద్దు చేస్తున్నాను ప్రభా. వాటి మార్గాలను రద్దు చేస్తున్నాను ప్రభా. ప్రతి డిప్రెషన్ స్పిరిట్ని ఎదురిస్తున్నాను. ప్రతి భారభరితమైన ఆత్మని ఎదురిస్తున్నాను. ప్రతి కన్ఫ్యూజన్ కలవరపరిచే ఆత్మల్ని ఎదురిస్తున్నాను. ప్రతి మెంటల్ అప్రెషన్ స్పిరిట్స్ నన్ను అణిచివేస్తాను చూస్తున్నా ప్రతి ఆత్మల్ని ఇప్పుడే యేసు నామములో ఎదిరిస్తున్నానని ప్రకటిస్తున్నాను. ఎవ్రీ స్పిరిట్ నాకు విరోధంగా పనిచేస్తున్న ప్రతి అపవాది తలంపులు, అపవాది నా మైండ్ని దాడి చేస్తానని చూస్తున్నా ప్రతి ఆలోచనలు ఇప్పుడే నాశనం చేయిస్తున్నాను ప్రభా. ఎదిరిస్తున్నాను ప్రభా. నువ్వు నాకు ఇచ్చిన రక్షణ ఎత్తి పెడుతున్నాను ప్రభా. ఈరోజు నీ జీవితంలో పోరాడుతున్న సాతాన్ని ఎదిరించాలా వాక్యం ఆత్మకటకం కావాలి. డెలివరెన్స్ త్రూ స్పీకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట పలుకుతాములో చెప్పు, ఈ రోజు నుండి దేవా నీ ఆయుధాన్ని పట్టుకుని జీవిస్తానయ్యా. పరిశుద్ధాత్ముడా, నీ వాక్కు ఖడ్గము నాకు కావాలి. పరిశుద్ధాత్ముడా, నీ వాక్కు నా నోట్లో ఉండాలి ప్రభా. ఈ రోజు నుండి అపవాదిని ఎదిరిస్తానికి ఇట్ ఈస్ రిటర్న్, రాయబడిన వాక్కు, నీవు పలికే వాక్కు, నీవు తెలియజేసే రేమాని పలుకుతానయ్యా. ఇక్కడ దైవజనమా ధైర్యంగా పలకండి. అత్యధికమైన విజయాన్ని నేను కలిగి జీవిస్తాను. దేవుడు వాక్యం చెప్తుంది. నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమో వర్ధలదో.
కుమారుడు నన్ను స్వతంత్రుడిగా చేశాడు కాబట్టి నేను నిజమైన స్వతంత్రత నాకు ఉంది. నేను బానిసను కాదు. ప్రకటించు, ప్రకటించు, ప్రకటించు. ఎదిరించి అపవాదిని, ఎదిరించి అపవాదిని, ఎదిరించి అపవాదిని, ధైర్యం ఎదిరించి అపవాదిని. ఇదిగో నా జీవితం పైకి వస్తున్న ప్రతి దాడుల్ని దేవుని వాక్కు ద్వారాగా ఇప్పుడే వెర్రగొట్టుచున్నాను, నాశనం చేయుచున్నాను. ప్రతి కాడి వెర్రగొట్టబడునుగా అక్కడ ప్రకటిస్తున్నాను. దేవుని వాక్కు జీవము కలిగిన వాక్కు. నేను పలుకుతున్నాను, నేను విశ్వసిస్తున్నాను, నేను జయిస్తాను నిశ్చయముగా. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనే ఈరోజు నీ పాదాల దగ్గరకు వస్తావు. ఇక్కడ నీ ఆత్మను బలంగా కొమరించి, ఇదిగో ప్రభా నువ్వు జరిగిస్తున్న కార్యాలు బట్టి వందనాలు. ఇక్కడ అనుగ్రహించబడిన ఈ ప్రార్థనాత్మ ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు వారిలో కాలుతూ ఉండాలయ్యా, రగులుకుంటూ ఉండాలయ్యా. అన్ని సమయంలో అన్ని రకములైన ప్రార్థనలతో దేవా వారి జీవితంలో జయము చూసేదరుగా అక్కడ ప్రకటిస్తున్నాను. ఎక్కడ అపవాది వెళ్తానికి వీల్లేదు, ఎక్కడ ఓటమి వెళ్తానికి వీల్లేదు, ఎక్కడ అపవాది కుట్రలో వెళ్తానికి వీల్లేదు. ప్రతిదీ నజరేయుడైన యేసు నామములో లయపరచబడునుగా అక్కడ ప్రకటిస్తున్నాను. దేవా ఇదిగో ప్రభా, నీ సమాధానము, నీ సంతోషము, నీ ఆనందము వీరి జీవితంలో అనుగ్రహించబడి పెడుకుంటున్నానయ్యా. వీరి రాకపోకల క్షేమాన్ని దయచేయి. వీరి జీవితంలో ప్రతి అడుగులని ధైర్యం దయచేయి. వారు చేస్తున్న ప్రతి నిర్ణయాల్లో నీ తోడు దయచేయి. నీ సమాధానం ఉండాలయ్యా, నీ విడుదల ఉండాలయ్యా. ఏ మనసును అపవాది ఏళ్తూ ఉండడానికి వీల్లేదో ఇప్పుడే ప్రతి మనసులో సమాధానము కలుగునిగా కానీ ప్రకటిస్తున్నాను. ప్రతి అపవాది దాడుల నుండి ఇప్పుడే విడుదల నజరేయుడైన యేసు నామములో కలుగునిగా కానీ ప్రకటిస్తున్నాను. దేవుని అగ్ని చేత ప్రతి దేహము కాల్చబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. ప్రతి మనస్సు పరిశుద్ధపరచబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. ప్రతి జీవితంలో జయమనుగ్రహించబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. ఇదిగో ప్రభా, ఉపవాస ప్రార్థనలో మా జీవితము నీకు దగ్గరగా చేరాలయ్యా, జీవించబడాలయ్యా. ఈ సంవత్సరము ధైర్యంతో మేము ముందుకు సాగాలి, స్వతంత్రతతో మేము ముందుకు సాగాలి, ఘనమైన జీవితంతో మేము ముందుకు సాగాలి, రోషము కలిగిన వారికి మేము ముందుకు సాగాలి. ప్రభా, ప్రతి అబద్ధాన్ని, ప్రతి అపవాది అబద్ధాన్ని మా జీవితాలపై నుండి, మా మనసుల్లో నుండి, మా చుట్టుపక్కల పుకార్లో నుండి ఇప్పుడే ప్రతి అబద్ధాన్ని యేసు నామములో లయపరచున్నామని ప్రకటిస్తున్నాము. ఇదిగో ప్రభా, సమయమైంది మనం ముగిస్తున్నా కానీ నీ ఆత్మ కార్యాన్ని ఇక్కడ నుండి కొనసాగింపజేయమని ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్.